నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా అధికారిని మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టమైనవని, పుట్టిన పిల్లలకు తల్లిపాలు తాపిస్తే దృఢంగా అవుతారని, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు లభించే వాటి గురించి వివరించడం జరిగిందని సిడిపిఓ జ్ఞానేశ్వరి తెలిపారు. 2018లో రాజస్థాన్ నుండి జూన్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించాలని, అప్పటి నుండి కార్యక్రమాలు చేస్తూ మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బాలింతలు మొలకెత్తిన విత్తనాలు తినాలి, యుక్త వయసులో ఉన్న పిల్లలు, బాలికలు, గర్భిణీలు, స్త్రీలు, పాలిచ్చే తల్లులు 1వ నెల నుండి 6 సంవత్సరాలపై కలిగిన పిల్లల పోషణ ఆహార అలవాట్లు అలవర్చుకోవాలని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సూపర్వైజర్ ప్రియదర్శిని తెలిపారు. కార్యక్రమంలో సిడిపిఓ జ్ఞానేశ్వరి, ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, డాక్టర్ అరవింద్, అంగన్వాడీ సూపర్వైజర్ ప్రియదర్శిని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు పాల్గొన్నారు. గణేష్ గౌడ్, దృశ్యం రిపోర్టర్, సిరికొండ. శక్తి అనేది ఎక్కువ వస్తారు కదా, ఆ పిల్లల్లో జ్ఞాపకశక్తి 30% మెదడు డెవలప్ అవుతుందమ్మా. అందుకే అంగన్వాడీ సెంటర్కి వచ్చిన పిల్లలకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు మన టీచర్లు ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు మీకు మన వాళ్ళకు కూడా సిలబస్ ఇచ్చారు. అందుకే ప్రీ స్కూల్ మనము 5వ తారీఖు నిర్వహించారు. ఎంపీడీఓ గారు, డాక్టర్ గారు, ఏఎన్ఎంస్ మరియు ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ టీచర్స్, మదర్స్, తల్లులు అందరూ వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటిదని అంటే మనకు స్థానికంగా లభించే వస్తువులతోని తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఎలా లభిస్తాయి, వాటి ద్వారా మనకు ఏమి ఉపయోగపడుతుంది, పెరుగుదలకు, శక్తికి, రక్షణకు 3 రకాల ఆహార పదార్థాలు తీసుకోవాలి. పెరుగుదలకు పిండి పదార్థాలు, శక్తి పిండి పదార్థాలు, పెరుగుదలకు మాంసకృతులు, ఇవన్నీ మనం ఈ పదార్థాలన్నీ తీసుకుంటే మనకు ఆరోగ్యకరమైన బిడ్డ జన్మిస్తుంది. కాబట్టి ప్రతి గర్భిణి కూడా తన ఆరోగ్యం గురించి కాకుండా తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ వహించి తన ముందు తరాల వారికి మంచి బిడ్డను అందించాలి ఎలాగో అని చెప్పి ఈ విషయాన్ని కార్యక్రమం మన ప్రధానమంత్రి గారైన మోదీ గారు ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రక్తహీనతతో బాధపడుతున్న తల్లులు, పిల్లలను నివారించి రక్తహీనతకు దూరంగా ఉంచి పోషక లోపాన్ని రూపుమాపి ఆరోగ్యవంతమైన బిడ్డలను అందించాలనే దేశంలో, గ్రామంలో, వీధుల్లో ఎక్కడ కూడా కుపోషణకు లోను కాకుండా ఉండటానికి ప్రజలకు అవగాహన కల్పించడం